ఇంగ్లాండ్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గానే పంత్ బరిలో దిగబోతున్నాడు. కానీ సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్తో రిషబ్కు పోటీ తప్పేలా లేదు. జురేల్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో అనఫిషియల్ టెస్టుల్లోనూ క్లిక్ అయ్యాడు. తుది జట్టులో తాను కూడా ఉండాల్సిన ప్లేయరే అని చాటుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్తో తొలి టెస్టు నుంచి పంత్ రాణించాల్సిన పరిస్థితి వచ్చిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే వైట్ బాల్ ఫార్మాట్తో పోల్చితే టెస్టుల్లో రిషబ్కు అదిరిపోయే రికార్డుంది. ఇప్పటి వరకు ఈ యంగ్ స్టార్ 43 టెస్టుల్లో బరిలో దిగాడు. 75 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 2948 పరుగులు సాధించాడు. యావరేజ్ 42.11. ఇందులో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్వదేశంలో 13 టెస్టులు ఆడిన పంత్ 1061 పరుగులు చేశాడు. యావరేజ్ 55.84. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విదేశాల్లో పంత్ మొత్తంగా 29 మ్యాచుల్లో బరిలో దిగాడు. 1842 రన్స్ సాధించాడు. 37.59 యావరేజ్ను నమోదు చేశాడు. విదేశీ గడ్డపై 4 సెంచరీలు కొట్టాడు. తటస్థ వేదికల్లో ఒక మ్యాచ్ ఆడిన పంత్ 45 రన్స్ సాధించాడు.